హలో సాయి రమేష్ గారు. నమస్తే నాగరాజు గారు. చాలామంది యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. బట్ దానికి ప్రాపర్గా కోర్స్ కోసం నేర్చుకొని, ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తారు, ఒక వీడియో పెట్టేసి పక్కకు వచ్చేస్తారు. కంటెంట్ బాగుంటే ఓకే, సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, దాంతోపాటు యావరేజ్ డ్యూరేషన్ కూడా పెరుగుతుంది, కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. సో కొంతమంది ఏంటంటే పెట్టాలి, ప్రొఫెషనల్గా వెళ్ళాలి అనుకుంటారు. సబ్స్క్రైబర్స్ని ఏ విధంగా గ్రాప్ చేయాలనేటువంటి విషయం తెలియదు, యావరేజ్ డ్యూరేషన్ ఏ విధంగా పెంచాలో తెలియదు, ఎటువంటి కంటెంట్తో వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉండదు. సో యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయాలి అని అంటే, సబ్స్క్రిప్షన్ పెరగాలి అని అంటే ఎట్లా? ఇప్పుడు నాగరాజు గారు, యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్ అనేది ప్రస్తుతం ఉన్న యూత్కి కావచ్చు, ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఎవరికైనా కూడా ఒక క్యాష్ కవ్ అని చెప్పచ్చు. మనకి ప్రస్తుతానికి తెలుగు స్టేట్స్ నుంచి ఉన్న యూట్యూబ్ పర్సన్స్ అయితే చాలా తక్కువ, కంపేర్ టు అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ ఇంకా చాలా తక్కువ ప్రస్తుతానికి ఉన్నది. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఫస్ట్ మీకు దానికన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు 2021లో టాప్ యూట్యూబ్ నుంచి రెవెన్యూ తీసుకున్నటువంటి టాప్ హయ్యెస్ట్ యూట్యూబ్ ఎర్నర్ ఎవరు అంటే ర్యాన్ టాయ్స్ రివ్యూ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. తన ఇన్కమ్ వచ్చేసరికి 2021కి యూట్యూబ్ నుంచి అఫీషియల్గా తీసుకున్న టాప్ ఎర్నర్ వరల్డ్ వైడ్గా. తన ఏజ్ వచ్చేసరికి 10 years. తన ఇన్కమ్ వచ్చేసరికి 210 కోట్లు. 210 కోట్ల తను తీసుకున్న హైయెస్ట్ ఎర్నింగ్, అంటే యూట్యూబ్కి సంబంధించి హైయెస్ట్ ఎర్నింగ్ ఆ ఇయర్లో ఇచ్చినటువంటిది. అలాగే తను వాల్మార్ట్కి అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్. ఇంకా వేరే వేరే పద్ధతిలో ఎవరేజ్ చేసుకున్నా కూడా 500 to 1000 crores రెవెన్యూ అయితే తనకి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా జనరేట్ అవుతుంది. 200 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఒక్క యూట్యూబ్ నుంచి 200 కోట్లు అండి. మిగిలిన అన్ని ప్లాట్ఫామ్స్ కలుపుకుంటే దాదాపు 1000 కోట్లకు పైగా తనకి ఆ రెవెన్యూ అనేది వస్తుంది ఒక యూట్యూబ్ ఛానల్. ఎలా సార్, ఏం ఫాలో అయ్యారు సార్ వాళ్ళు? తను వచ్చేసరికి ఏం చేస్తుంటాడంటే, ర్యాన్ టాయ్స్ రివ్యూ అని ఉంటుంది. వాళ్ళ ఫాదర్ టాయ్స్ తీసుకొస్తారు లేటెస్ట్వి. తను ఆ టాయ్స్ ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి ఆడుకుంటూ ఉంటాడు. జస్ట్ ఆ వీడియోస్ దానిలో పోస్ట్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఆ ఛానల్లో జరిగే ప్రాసెస్ అయితే ఇది సార్. సరదాగా మొదలైన ఛానల్ అది. కంటెంట్ చూడండి, టాయ్స్ ఓపెన్ చేసి అంటే అన్బాక్సింగ్ చేయటమే కదా. ఇప్పుడు మనం ఈ మాట చెప్పగానో లేకపోతే వేరే చోట ఎవరో యూట్యూబ్లో డబ్బులు సంపాదించవచ్చనో చూసో, మన వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టేసి 5-6 వీడియోలు వేసేసి, ఇప్పుడు మేము ఎవరికి వాళ్ళు ఏంటంటే అద్భుతమైన కంటెంట్ మేము వేస్తున్నాం కానీ సార్ రావట్లేదు. సార్ నిజానికి ఏంటి అంటే, యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అనేది 100% నిజం. కానీ అది సంపాదించాలి అంటే మనం ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ తెలియకుండా మన దగ్గర ఎంత మంచి కంటెంట్ ఉన్నా సరే, మనం యూట్యూబ్లో వీడియో తీసి పోస్ట్ చేసినంత మాత్రాన అయితే మనకి వ్యూస్ వచ్చేసేవు, డబ్బులు వచ్చేసేవు. సో ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, అసలు ఒక కంటెంట్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, అదేవిధంగా ఆ కంటెంట్ యూట్యూబ్ అల్గారిథం ఏంటి, అసలు యూట్యూబ్లో ప్రాసెస్ ఏంటి. నాలాగా 10 మంది వీడియోలు పెడతారు, యూట్యూబ్ ఎవరి కంటెంట్ ఎలా చూస్తుంది, ఎవరి కంటెంట్ ర్యాంక్ చేస్తుంది, ఆ యూట్యూబ్ అల్గారిథం మన వీడియో రికగ్నైజ్ చేయాలి అంటే ఏం చేయాలి, ఆ యూట్యూబ్ SEO అనేది ఏదైతే ఉంటుందో అది ఎలా చేయాలి, ఇవన్నీ కనుక తెలుసుకుని చేస్తే ఎవరైనా కూడా ఖచ్చితంగా క్లిక్ అవుతారు. మన వాళ్ళు చేసే ఎక్కువ మిస్టేక్ ఏంటి అంటే, దీనికి టైం కేటాయించరు. అవును, మనం ₹1,00,000 నెలకి ఏం చేయాలి, కనీసం ఒక 2,000-3,000 ఖర్చు పెట్టి కూడా ఈ పలానా ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఆలోచించుకోం. మీకు మీరు సొంతగా కూడా నేర్చుకోవచ్చు, 1 సంవత్సరం పడుతుంది. ఆల్రెడీ ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ ఉండి ఆ సబ్జెక్ట్ మొత్తం మీకు ఒక తక్కువ టైంలో ఇస్తున్నారు అన్నప్పుడు, మనం నిజంగా దాన్ని కెరీర్ తీసుకోవాలనుకుంటే మాత్రం అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడం చాలా ఓకే. అందులోనూ చాలామంది యూట్యూబ్ వీడియోలు అనగానే మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, ఫేస్ కనిపిస్తే. ఫేస్ కనిపించాల్సిన అవసరం కూడా లేదు. ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ ఐడియాసే నేను ఒక బుక్ రాయడం జరిగింది, 1000 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ వితౌట్ షోయింగ్ ఫేస్. అదేదో మీరు ఆడియన్స్లోకి తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది కదా సార్. అవసరమైతే మన ఛానల్ ద్వారా 1000 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ కూడా మనం కుదిరితే ఒక వీడియో కూడా చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే తెలియవు ఇవన్నీ కూడా. ఏంటి అంటే, చాలామంది యూట్యూబ్ ఛానల్ అంటే పర్సన్ కనిపిస్తూ ఉన్నాయి చేస్తేనే వీడియో అని అనుకుంటూ ఉంటారు. చాలా సింపుల్గా మీకు సోప్ కార్వింగ్ అని ఉంటుంది ఎగ్జాంపుల్. మీకు ఆ వీడియోస్ చూస్తే ఒక సోప్ తీసుకుని వాళ్ళకి జస్ట్ కట్ చేస్తారు అంతే. ఒక్కొక్క వీడియోకి 10 million 20 million, అలాగే కార్ కింద టాయ్స్ ఇవి పెట్టి క్రష్ చేస్తూ ఉంటారు. అవును, ఆ వీడియోస్కి చాలా ఎక్కువ వ్యూస్ ఉంటాయి, దానిలో ఎవరు పర్సన్ కనిపించారు, ఏముండదు. అలాంటి ఐడియాస్ 1000 ఉన్నాయి. అంటే అందరినీ కార్ కింద చేయాలి లేకపోతే సోప్ కట్ చేయాలి అని కాకుండా 1000 డిఫరెంట్ ఉన్నాయి. ఈ 1000 తీసుకుని వీళ్ళు ఇంకొక దాని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా మంచి మంచి మోడల్స్ కూడా వీళ్ళు తయారు చేసుకోవచ్చు. అవును. సో ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ చేయాలి అంటే ఫేస్ కనిపించాల్సిన అవసరం లేదు, మంచి వాయిస్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది వాయిస్తో చేస్తారు, కొంతమంది వాయిస్ లెస్ కూడా చేస్తారు. అవును. సో మనం ఏం చేయాలి అనేది మనకి ఐడియా ఉంటే
బేసిక్ టూల్స్, ఈవెన్ క్యాన్వా ఒక టూల్ ఐడియా ఉంటే కూడా, మీకు మా స్టూడెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తను ఏం చేశాడంటే క్యాన్వాకి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, క్యాన్వాని బేస్ చేసుకుని. ఏంటి అంటే చిన్న క్విజ్లాగా ఒక చిన్న సినారియో ఇచ్చి దీనిలో ఒక క్లూ ఇచ్చి దీన్ని కనిపెట్టండి, లేదు అంటే ఒక క్లూ ఇచ్చి ఈ మూవీ నేమ్ కనిపెట్టండి అనే విధంగా ఒక ఛానల్ రన్ చేస్తూ ఉన్నాడు. తనకి ప్రస్తుతానికి స్టార్ట్ చేసి 2 months అయింది. 2.5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రస్తుతానికి. కేవలం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతున్నారు. తను అడిగే క్వశ్చన్స్ కానివ్వండి, తన ప్రజెంట్ చేసే వే కానివ్వండి, చాలా బాగుంది. దానివల్ల అందరూ కనెక్ట్ అవుతున్నారు, చూసే వాళ్ళందరూ కామెంట్స్ చేయడం, దానివల్ల ఆ ఛానల్ అనేది చాలా తక్కువ టైంలోనే గ్రో అయింది. సో ఈ విధంగా మనం యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అంటే ఆ నాలెడ్జ్ తీసుకుని రన్ చేయడం అనేది చాలా కరెక్ట్ వే. అది ఒకళ్ళు నా దగ్గరే నేర్చుకోండి అని నేను చెప్పట్లేదు. యూట్యూబ్ ఛానల్ నిజంగా మీరు మనీ ఏం చేయాలనుకుంటే లేదండి, అంటే మీలాంటి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర 1000 ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఆడియన్స్లోకి, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ మీద ప్యాషన్ తోటి ముందుకు వెళ్దాం అనుకుంటారో చాలామందికి ఉపయోగపడుతుంది. ఒక మంచి థాట్ని ఈ వీడియోలో చెప్పారు మీరు. అండ్ కుదిరితే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కనుక పెడితే చాలామందికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మనకి ఏంటంటే ఎవ్రీ వీకెండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం, లైవ్ క్లాసెస్. కోవిడ్ సమయంలో అడగడం జరిగింది, సార్ మాకు లైవ్ క్లాసెస్ కావాలి, ఎందుకంటే మీకు దగ్గరుండి నేర్చుకునే ఇది వేరే ఉంటుంది అనే పాయింట్లో. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీకెండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ ట్రైనింగ్ అనేది లైవ్లో అందించబోతూ ఉన్నాం. అది కూడా 3 మేజర్ సిటీస్లో, ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సిటీస్లో మనమే ప్రత్యక్షంగా అక్కడ క్లాసెస్ అయితే అందించబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఆ క్లాసెస్ అనేది జాయిన్ కావచ్చు. 1000 యూట్యూబ్ ఐడియాస్ ఉన్నటువంటి బుక్ కూడా ఇస్తారో వాళ్ళకి, ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి? ఎస్, వాళ్ళందరికీ కూడా అవన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎలా చేయాలో ఒక ఛానల్ ఒక ఐడియా తీసుకుంటే, ఇప్పుడు క్యాన్వా ఉంది ఎగ్జాంపుల్, ఆ క్యాన్వాది ఐడియా ఓకే, కానీ అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మేము డీటెయిల్గా కోర్సెస్లో చేసి ఉన్నాం. సో అవి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ లేదు అని అంటే వాటిలో దిగి తెలుసుకొని ఏదైనా సరే మనీ ఎర్న్ చేసుకోవాలి అనేటువంటి ప్రాసెస్ కనుక మీకు తెలుసుకోవాలి అని ఉంటే, లేదు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. చాలామందికి ఇందులో ఎంత పెద్ద స్కోప్ ఉందనేటువంటి విషయం తెలియదు, కొంతమంది మాత్రమే చేస్తారు. అండ్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, లేదంటే యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి, అవి చేసేటువంటి వాళ్ళకి మాత్రమే ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. అఫిలియేట్ మార్కెటింగ్ లేదంటే బయట వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు, నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు. బట్ ఇందులో హ్యూజ్ స్కోప్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి సాయి రమేష్ గారి క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే మీరు అటెండ్ అవ్వచ్చు. అది విజయవాడ, వైజాగ్, హైదరాబాద్. సో ఈ 3 ఏరియాల్లో మేజర్ సిటీస్లో అయితే ఖచ్చితంగా క్లాసెస్ జరుగుతాయి. కాబట్టి అట్లీస్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళైనా సరే క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ డెమో క్లాస్, దాని తర్వాత ఫర్దర్ క్లాస్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.